పాత్రికేయుల మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు పాలడుగు గ్రామానికి గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు భాషా గారు, మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బిట్రా శివనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు, మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కనుక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. నరేంద్ర మోడీ గారు 2014 దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, అంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేశారు. చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయాలి అనేటువంటి ఆలోచన అని చెప్పి అప్పట్లో వారు చెప్పారు. కానీ వారి ప్రధానిగా ఉండడం మాత్రమే కాకుండా 2014వ సంవత్సరం వరకు ఎంతమంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేశారు అని కనుక లెక్కలు చూసినట్లయితే దేశంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు, జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను నేను. వారు ఈ జన్ధన్ యోజనాన్ని తీసుకొచ్చిన తర్వాత దేశంలో దగ్గర 50 కోట్ల మంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ చేరువ చేయడం జరిగింది. దానిలో కూడా మహిళలు అత్యధిక శాతం, ఎస్సీలు పెద్ద శాతంలో ఉండటం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, పేదవాడి జీవితానికి భరోసా లేకపోతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్షిత్ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అంటే చాలా తక్కువ ప్రీమియంతో 12 రూపాయలతో జీవన్ జ్యోతి యోజన, 336 రూపాయలతోటి సురక్షిత్ యోజన. అంత తక్కువ ప్రీమియం కనుక పేదవాడు కట్టుకున్నట్లయితే ఆయన మరణం చెందితే 5 లక్షలు, అవయవాలు కనుక దెబ్బతిన్నట్లయితే వారికి 2.5 లక్షలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు రూపుదిద్దడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి బాగా అనుకూలించేటువంటి పథకాలు. ఇవాళ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే 60-65% ఇళ్లు మహిళల పేరునే ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం ప్రవేశపెడితే అప్పట్లో అపహాస్యం చేసినా ఇది దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశం. కేవలం ఆత్మగౌరవం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి విషయం కనుక మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసాం, నారీ శక్తి అధినియం అనేటువంటి 33% రిజర్వేషన్. అంటే ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నా
ఇప్పుడు వారిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతూ వారిని చట్టసభల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. కనుక 33% రిజర్వేషన్లు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, నారీ శక్తి అధినియం కింద ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. అదేవిధంగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారు బీసీ కమిషన్ కి నిన్న మొన్నటి వరకు అసలు చట్టబద్ధత లేదు. 60 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు వారు బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే వారు బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించేటువంటి ఇబ్బందులు, ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే వారు కూడా బీసీ కులానికి చెందినటువంటి వారే కనుక వెంటనే వారు బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినటువంటి విషయం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ నిజంగా గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది గర్వంగా మేము చెప్తాం, అది భారతీయ జనతా పార్టీ అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు 65 సంవత్సరాలు. కానీ వాజ్పేయి గారు జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చొరవతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారి యూనిఫామ్ ని ఒకరి దయతోటి వేసుకోలేదండి. పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమంటాం, పోలీసుని 4వ సింహం అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు. అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ, అవమానపరుస్తూ ఆయన ఆ మాటలు మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అందులోనూ అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి, మహిళ. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి.